హాయ్ అండి, టైలర్స్ అందరికీ హ్యాపీ టైలర్స్ డే. ఈరోజు టైలర్స్ డే అన్న సంగతే మర్చిపోయాను. ఇవాళ వర్క్ కొంచెం ఎక్కువగా ఉందండి. టీచింగు, స్టిచ్చింగు, ఫోన్ పట్టుకోలేదు. వీడియోస్ అప్లోడ్ చేసా కానీ తెల్లవారుజామునే అప్లోడ్ చేసేసాను, టైమింగ్ పెట్టేసేసి. ఇప్పుడు చూశాను అనమాట, అందుకే వీడియో చేయాలి కదా. మన రోజు మనం వీడియో పెట్టకపోతే ఎట్లాగూ. టైలరింగ్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. బ్లౌజ్ మొత్తం చెడిపోయి కుట్లుప్పు తీయాలన్నా ప్రశాంతంగా కూర్చొని ఉప్పతీస్తాను. ఎంత హెవీ బ్లౌజెస్, డ్రెస్సెస్ కుట్టినా చేతి పని కూడా హ్యాపీగా చేస్తాను. ఈ టైలరింగ్ విషయంలో నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్గా మా మమ్మీకి చెప్పుకోవాలండి, ఎందుకంటే నాకు టైలరింగ్ నేర్పడానికి పాపం చాలా కష్టపడింది. ఫస్ట్లో నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. మా పెద్దమ్మ, మా సునీతక్క, కొంచెం మా పెద్దమ్మ, నువ్వు ఏమీ రావు, నువ్వు ఇలాగే కూర్చో. అప్పట్లో మిషన్తో కూడా ఆడుకునేదాన్ని. పువ్వులు కుట్టడం, జడ రిబ్బన్లు, జడ బ్యాండ్స్ కుట్టడం అలా చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అప్పుడు వాళ్ళు అరిసేవాళ్ళు. అరిసారన్న కోపంతో నేర్చుకున్న మిషన్ నేను. ఇప్పుడు కూడా వాళ్ళు నేను స్టిచ్చింగ్ చూసి వాళ్ళు ముచ్చట పడుతూ ఉంటారు. మా మమ్మీకి, మా పెద్దమ్మకి, సునీతక్కకి థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నాకు మిషన్ నేర్పిన మిషన్ ఆంటీ అండి, నన్ను భలే సొంత కూతురులాగా చూసుకునేది. నన్ను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకో అని ప్రోత్సహించింది మటుకి మిషన్ ఆంటీయేను. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీకు కూడా. నాకు టైలరింగ్ నేర్పించిన ఆంటీ పేరు రాణి ఆంటీ. బాగా స్టిచ్ చేస్తారు. జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ టైలరింగ్ చేస్తూ డబ్బులతో పాటు గౌరవాన్ని కూడా సంపాదించాను. అది చాలు ఈ లైఫ్కి. నేను కూడా కొంతమంది పిల్లలకి టైలరింగ్ నేర్పగలుగుతున్నాను. ఇంకేం కావాలండి. ఇదిగోండి మా సెకండ్ బ్యాచ్ టైలరింగ్ క్లాసెస్ నేర్పుతున్న పిల్లలు అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు.